హాయ్ అండి. పప్పు ఎండుమిరపకాయ సాంబార్ అండి, చాలా బాగుంటుంది. చూడండి పప్పు అండి. ఓకే, చిన్న గ్లాస్ పప్పు అండి. ఓకే ఓకే 7 ఎండుమిరపకాయలు అండి. దీన్ని దూరంగా ఎంచుకోవాలండి. మనం వేసేటప్పుడు ఆ స్మెల్ మంచిగా వస్తుందండి. ఓకేనా, ఓకే ఆ విధంగా అండి. ఓకే, 2 టమాటాలు అండి, 2 3 ఓకే అండి, మన ఇష్టము. టమాటాలు కొంచెం ఎక్కువ పడింది అనుకోండి, బాగా టేస్టీ ఉంటుంది. ఓకేనా, నేను 3 టమాటాలు వేసానండి, మీడియం సైజు, మరి పెద్ద సైజు ఉండాలి. ఇవేమి కొంచెమేమి మగ్గాల్సిన అవసరం లేదండి టమాటాలు. జస్ట్ ఆ పప్పు మనకు కొంచెం దూరగా వేస్తే చాలండి. మనకు తెలుస్తుంది పప్పు బాగా మాడ్చొద్దండి. ఓకేనా, ఒక మీడియం సైజ్ మీకు అది వేసేటప్పుడు ఆ స్మెల్లే చాలు మీకు. సరేనా అండి. ఓకే, మనం ఒక దీంట్లో నీళ్ళు వేసేసి కుక్కర్ పెట్టేస్తామండి. ఓకే అండి. ఓకే అండి, మనం ఇప్పుడు చూస్తామండి కుక్కర్. ఓకే, పప్పు ఉడికిపోయింటుందండి. ఓకే అండి. ఓకే, పప్పు బాగా ఉడికిపోయిందండి. ఓకే, జస్ట్ మనం ఆ ఎండుమిరపకాయల కోసం మనం పప్పు గుర్తుంటుంది కదండి మన దగ్గర, దాంతో ఎత్తుకొని మనం మ్యాష్ చేసుకోవడమే. ఓకేనా. ఓకే ఓకే, తిరగబాటు పెట్టేటప్పుడు మళ్ళీ చూపిస్తానండి. పప్పు ఎండుమిరపకాయలు చాలా బాగుంటుందండి ఇది. ఓకే ఓకే హాయ్ అండి. నేను చెప్పాను కదండి, పప్పు దూరగా వేయించుకోనండి. ఈ విధంగా ఉంది, కొంచెం పప్పుగా ఉంటే బాగుంటుందండి మనం తినేటప్పుడు. ఓకేనా, ఇట్లా పప్పు గుర్తుతో ఇట్లా ఎనుకుందామండి. ఓకేనా, ఎనుకొని ఇప్పుడు తిరగబాటు పెట్టుకుందామండి. ఓకే, పప్పు రెడీ అయిపోయింది. ఓకే, పప్పు నూనె అండి వేయండి, ఒక చిన్న గంటతో 1.5 గంట వేసుకోండి నూనె. నేను ఆల్రెడీ పప్పు వచ్చి నెయ్యితో వేయించినానండి. ఓకేనా, అందువల్ల నేను నూనె వేస్తున్నా తిరగబాటు. ఓకే ఆవాలండి, కొద్దిగా ఆవాలు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చెప్పాలండి. హాయ్ అండి. పప్పుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. ఓకేనా, పెద్ద ఎర్రగడ్డ ఒకటి ఎత్తుకోండి. ఎర్రగడ్డనండి నైస్గా తరుక్కుందాం, మరీ నైస్గా తరగద్దండి, ఇట్లా పెద్దగా తరుక్కోండి. ఓకేనా, ఓకే బాగా నలుపుకుని వేసండి ఎర్రగడ్డల్ని, నూనెలో వేయకముందే ఇట్లా నలుపుకున్నాం అనుకోండి తొందరగా వేయిపోతాయి అంతే. మేము నలుపుకొని వేసుకోవాలి అట్లా ఏం లేదు, వేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది, మనం టైం తీసుకోకుండా ఉంటుంది, మనకి ఇది ఈజీ మెథడ్. ఓకే, ఒక టమాటాని ఆల్రెడీ నేను పప్పులో అండి 3 టమాటాలు వేసినాను. ఇది ఒక టమాటా పైన జస్ట్ మన పప్పు అంతా వేయించేటప్పుడు కొంచెం చూసేదాన్ని కలర్ఫుల్గానే ఉంటుంది. కానీ కొంతమంది పప్పులో కూడా టమాటా పెట్టుకొని తింటారు కాబట్టి జస్ట్ మన ఇష్టం అండి, మన ఆప్షన్ మీరు వేసుకోకపోవచ్చు. ఓకేనా, నేనైతే వేస్తున్నా. కొద్దిగా కరివేపాకండి, కొత్తిమీర, పుదీనా అండి, పుదీనా స్మెల్ కోసం అంతే అండి, కొత్తిమీర కంపల్సరీ అండి. ఓకేనా, కొద్దిగా పసుపు పొడి అండి. ఓకే, పసుపు పొడి, ఎల్జీ అండ్ మెంతి పౌడర్ అండి. ఓకే, నేను వేసి చూపిస్తాను ప్రతి ఒక్కటి. ఓకే ఇంకా అండి. ఓకే అండి, ఆవాలు వేసినానండి. ఆవాలు వేసేసినాక ఎర్రగడ్డలు వేసానండి. చిటపట్లు ఆడిందండి, నాకు ఫోన్ వచ్చింది. ఇంకా ఓకే, ఎర్రగడ్డలు కొంచెం దూరగా, మరి ఎక్కువ ఏమి వేయించుకోవద్దండి, ఇంకేం వేసుకోవద్దండి. ఎర్రగడ్డలు అంతే వస్తాయండి, ఎర్రగడ్డలు టమాటా. ఈ టైంలోనే కొంచెం కరివేపాకు వేసుకునేసండి. కొత్తిమీర లాస్ట్లో వేస్తామండి. ఓకేనా, ఎందుకంటే తొందరగా అది అయిపోయింది కలిసిపోతుంది. కాబట్టి మనం లాస్ట్లో వేస్తాము, నేను చూపిస్తాను. ఇది కొంచెం టైం తీసుకుంటుందండి, దూరగా వేయించాలండి అంతే. ఓకేనా, ఓకే అండి, ఇంత మాత్రం వేగితే చాలండి. ఓకేనా, ఈ టైంలోనే అండి మనం ఆ టమాటాలు వేసుకునేస్తాం, కట్ చేసుకున్నది. కొద్దిగా అండి హాఫ్ కొత్తిమీర వేసుకున్నాము, మళ్ళీ అంటే హాఫ్ కొత్తిమీర వేసుకుంటామండి. ఓకే, ఫ్లేవర్ కోసము. ఈ టైంలో అండి మెంతి పౌడరు. ఓకే, ఒక చిన్న స్పూన్ అండి చాలు. ఓకేనా, పసుపు పొడి కూడా అండి చిన్న స్పూన్తో ఒక స్పూన్, చిన్న స్పూన్ అండి, నా దగ్గర చిన్న స్పూన్ ఉంటాయి కాబట్టి చిన్న స్పూన్. ఓకే, పెద్దగా ఎల్జీ అండి. ఎల్జీ అండి, నేను డబ్బానే అట్లా పెట్టుకున్నాను కాబట్టి అట్లా యూజ్ చేస్తాను. అది కొద్దిగా వేసుకోండి. ఓకే, కొంచెంసేపు అండి అది దూరగా వేయాలని. ఆ టమాటాలు జస్ట్ అట్లా మగ్గి తెచ్చాలండి. ఓకే అండి, చాలా అది చింతపండు పులుపు అండి. ఓకే, పులుపు తగ్గట్టుగా అండి. ఓకే, ఇది మన ఆప్షన్ అండి పులుపు అనేది. ఓకే, అంతే అండి, కొంచెం బాయిల్ అయిందంటే చాలు. ఇంకా మిరప్పొడి అంతా ఏమి అవసరం లేదండి. ఓకేనా, ఓకే జస్ట్ ఓకే, ఇంకా కొంచెంసేపు జస్ట్ బాయిల్ వస్తే చాలండి. ఓకే, పప్పు వేసేస్తున్నాను. ఉప్పు చూసుకోండి. ఓకేనా, పులుపు చూసుకోండి. పులుపు చాలేదంటే మన దగ్గర చింతపండు పులుపు మనం కలిపి పెట్టుకుంటాం, లేదంటే చింతపండు డైరెక్ట్గా కొద్దిగా చింతపండు క్లీన్ చేసుకొని అట్లా వేసుకునేసి
అంతే అండి. ఓకే, ఇది బాయిల్ కొత్తిమీర అండి. ఇది బాయిల్ వచ్చినాక సర్వ్ చేసి మనం చూపిస్తాం. ఇదిగో అండి, ఈ విధంగా బబుల్ వస్తే చాలండి. ఓకే, బాయిల్ అయితే చాలు. కల పెట్టుకునేసి థిక్నెస్ అండి మన ఇష్టము. నేను ఇంత థిక్నెస్ పెట్టుకున్నా, మీకు ఇంకా థిక్నెస్ కావాలంటే పెట్టుకోండి, పలసగా మాత్రం అవుతుంది. ఓకేనా, ఇంత థిక్నెస్ అనేది ఉండాలి పప్పు. ఓకేనా, మా టమాటాలు చూడండి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. అంతే. ఓకే, కొంతమంది పెట్టుకుని తింటారు, లేకుంటే లేదు. ఇంత ఈ థిక్నెస్ ఉన్నాయండి. ఇంతే చాలు. బాయిల్ ఆల్రెడీ బాయిల్ పప్పు అయింది, మనం బాగా అన్ని తాలింపు అంతా పెట్టుకునేసాం కాబట్టి చాలండి. ఇంకా సర్వ్ చేసి చూపిస్తాను. ఓకే, అంతే అండి. ఓకే అండి, పప్పు రెడీ అయిపోయింది. ఓకే అండి, రెడీ అయిపోయిందండి పప్పు. ఓకే, ఇది ఎండుమిరపకాయలు సాంబార్ అండి. ఓకే, చాలా బాగుంటుంది చూడండి, చాలా బాగుంటుంది. ఇది ఏమలేదండి, కందిపప్పు అండి. చిన్న గ్లాస్ పప్పు ఎత్తుకున్నాను నేను, మన టీ గ్లాస్ అంత పప్పు. దాన్ని దూరగా వేయించుకున్నా, టమోటాలు వేసిన, ఎండుమిరపకాయలు కూడా దూరగా వేయించేసానండి. అంతే, 4 విజిల్స్ వేసి 5-6 విజిల్స్ వేసిన పప్పు ఉడికిపోయింది. పక్కన పెట్టుకున్నాం. ఎర్రగడ్డ అండి, ఎర్రగడ్డ ఒకటి, టమాటా ఒకటి, కొత్తిమీర, కరివేపాకు, మన గరం ఇది ఈ ఐటమ్స్ అండి. పొళ్ళు, ఇది మెంతిపొడి అండి, చిన్న స్పూన్ ఒక మెంతిపొడి. ఒక దూరగా వేయించుకోండి, పోపు పెట్టుకోండి. పోపులో ఇంకేం వేయదండి, జస్ట్ ఆవాలు వేసుకోండి చాలు. ఉద్దిపప్పు, పచ్చిమిరపప్పు అంతా కూడా ఏమి అవసరం లేదు, జస్ట్ ఆవాలు వేసుకోండి. పోపు అది బబుల్స్ వచ్చేస్తుంది. అది ఫ్రై అయినాక ఆనియన్ వేసుకోండి. ఆనియన్ అవుతానే ఫ్రై ముక్కాలు భాగం చాలండి, 70% ఉడితే చాలు ఆనియన్. తర్వాత టమాటా వేసుకోండి, తర్వాత కొద్దిగా ఎల్జీ వేసుకోండి, చిన్న స్పూన్ అంత వేసుకోండి ఎల్జీ. ఓకే, పప్పు తగ్గట్టుగా అండి, సరేనా. ఎల్జీ వేసుకోండి, కొద్దిగా పసుపు పొడి వేసుకోండి, చిన్న స్పూను. ధనియాల పౌడర్ అండి, ఒక చిన్న స్పూన్ ఒకటి వేసుకోండి. మెంతు పౌడర్ అండి, ఓకేనా, అదొక చిన్న స్పూన్ వేసుకోండి. ఎక్కువ వేయద్దండి, వచ్చేది అయిపోతుంది. కాబట్టి వీటినంతా అంటే లైట్గా ఫ్రై చేసుకునేసేయండి. వేసేసినాక కొత్తిమీర, కరివేపాకు వేసేసి గార్నిష్ చేసేయండి. పప్పులో వేసేసేయండి. చింతపండు పులుసు అండి, కొద్దిగా చిన్న పులుపు తగ్గట్టుగా అండి, చింతపండు పులుసు మాత్రం. అంతే అండి. దీన్ని కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇదంతా పప్పు వేసేయండి, దాంట్లో ఎత్తి పప్పు వేసేసినాక కొంచెం బాయిల్ కానండి. బాయిల్ అయిపోయినాక ఇది ఈ విధంగా రెడీ అయిపోతుందండి. చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. వైట్ రైస్ కండి ఇది చాలా బాగుంటుంది. వైట్ రైస్కి నేను అంత ఆప్షన్ ఇస్తానండి, చపాతీ కూడా ఇయ్యను నేను. పప్పుకి, అన్నానికైతే బాగుంటుందండి ఇది. ఓకేనా, అదే అంతే అండి. తయారు చేసి చూడండి, ఎలా ఉందో చెప్పండి తిని చూసి. ఓకే అండి, ఇది పప్పు ఎండుమిరపకాయల సాంబార్ అండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి నా వీడియోని. థ్యాంక్స్ అండి. నా వీడియో కొంచెం లేట్గా వస్తున్నాయి, ఎందుకంటే మా బాబుకు కాలేజీకి పోయేది టైం సరిపోతూ ఉంది. వాడే మొత్తం ఎడిటింగ్ చేసేది వీడియోలని, వాడికి టైం సాగడం లేదు కాబట్టి లేట్గా వస్తున్నాయి వీడియోలు. ఓకే, నేనేమో వీడియోలు చేసి పెట్టుండా, కానీ తనకు చేసేదానికి టైం లేదు. ఎగ్జామ్స్ వేరే జరుగుతుంది, క్లాస్ టెస్ట్లు, అందువల్ల తనకి టైం సాగడం లేదు. కాబట్టి నా వీడియోలు చేపెట్టినప్పుడు అంతా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. మీరు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అడ్వాన్స్గా హ్యాపీ దీపావళి అండి. ఓకే.